ఈ నెల 13న మార్కాపురం జిల్లా పుల్లల చెరువులో జరిగిన భారీ దొంగతనం కేసును ఎర్రగొండపాలెం పోలీసులు ఛేదించారు. 10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని ముద్దాయిలను అరెస్టు చేశారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో డీఎస్పీ యు నాగరాజు, సిఐ అజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ పుల్లల చెరువు కమ్మవారిపల్లిలో నివాసం ఉంటున్న బాధితుడు మేడికొండ వెంకటేశ్వర్లు ఈ నెల 13వ తేదీన ఇంటికి తాళం వేసి పొలంలో పనికి వెళ్లి ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి 8 సవర్ల బంగారం, వెండి వస్తువులను దొంగిలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 3 రోజుల వ్యవధిలోనే కేసు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన ముద్దాయిలు కొడావత్ రాజు, వడితే సాయి కిరణ్ల వద్ద బంగారాన్ని, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని ముద్దాయిలను అరెస్టు చేశారు. అలాగే దొంగతనానికి ఉపయోగించిన ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 4 వ్యక్తులు దొంగతనానికి పాల్పడగా 2 అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నట్టు డీఎస్పీ తెలిపారు. ఇప్పటికే వీరిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు.